హలో గాయ్స్, ఎలాగున్నారు? మీకైతే చెప్పాం కదా, ఇప్పుడైతే లైవ్లో అయితే పెట్టాం కదా, మీకైతే చెప్పాం కదా. అందుకు గాయ్స్ మీకైతే ప్రామిస్ అయితే చేస్తాం కదా, ఎప్పుడైనా వీడియో తీసినానంటే పెడతానని. అందుకైతే తీస్తున్నాం గాయ్స్. ఇప్పుడు ఈ మ్యాచ్లో అయితే నేను మా అన్న అయితే ఆడుతున్నాం గాయ్స్. నేను మా అన్న అయితే ఆడతాం గాయ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అది కూడా తక్కువ మంది చూస్తున్నారు. అది కాకుండా ఏం కాదు, నా వీడియోస్ ఏం బాగుంటుందా? బాగుంటుందంటే కామెంట్లు అయితే చెప్పండి. చూడండి, అట్లా చెప్పినా లేదు, కరెక్ట్ ఇస్తే స్క్రీన్ చూస్తానే ఎట్లా వచ్చిందో అది కాదు. మీరు ఏంటో కాదు, మొత్తం అన్నీ చెప్తున్నారు. బిఆర్ అర్థమా? ఇప్పుడైతే లైరెన్స్ అయితే అర్థం కాదు. ఓ అమ్మ, నేను చెక్ చేసుకున్నప్పుడు చూడగా బయట కూడా ఉన్నట్టున్నాడు. మీకు కూడా అన్న ఉన్నాడంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. మా అన్న అయితే ఇప్పుడైతే ఆడుతున్నాడు గాయ్స్. నీళ్ళు వస్తున్నాయని చెప్తాను. మా అన్న ఎట్లా ఆడతాడో గాయ్స్. ఉండే దాంట్లో అడ్జస్ట్ అయిపోవాలి. నాకు తెలిసిందే కదా. అని చూస్తాడు ఏమో గాజు భయం వేసేస్తుంది. వాడు పైన వస్తాను, పైన వస్తున్నాడు. ఏ బాట్నా కూడా అన్న గాయస్ దగ్గు ఉందిలేండి గాయస్. దగ్గు ఏం కాకాయలు టమాకాయలు నాతో పక్కన బాట్నా కొడుక గ్యాస్, బాట్నా కొడుకు గ్యాస్ కలిసి తిని అన్ని ఆటల్లో ఏం కానీ సార్ గ్యాస్. అసలు వాడు ఫస్ట్ ఉన్నాడా పోయాడా? ఆఫ్లైన్ దెబ్బేసింటారు గ్యాస్. అంతగా భయపడతాను గ్యాస్. పొరపాటున బాట్నా కూడా తగ్గి పడుద్దాం గ్యాస్. కానీ వాడు స్లోపులేడు, కానీ సిగ్గు లేకుండా బాటగా ఆడతాడు. బాట్నా గ్యాస్. ఈ బాటకాలు కూడింది కలిసి ఈరోజు. అవునా అక్కడ కష్టం గ్యాస్. ఇదైతే ఆటేమి ఉండిపోయినాడు గ్యాస్. సిగ్గు లేదు, పరువు లేదు. గ్యాస్ ఇంకా చాలు గ్యాస్. చాడేదరా వద్దంటాడు గ్యాస్. చూసాను గ్యాస్.
చూడండి గాయస్, మామూలు టైంలో ఇచ్చేసావాలంటే ఒక నెల కూడా ఇచ్చేసాడు. నాకు వద్దు అన్నప్పుడు అయితే ఇచ్చేసాడు. నా కొడుకు గాయస్, నా కొడుకు సంతి పడ్డం నేను బతినారే ఇవ్వాలి. ఓకే గాయస్, మరి బాయ్ గాయస్.